హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 29. ఇక స్టోరీలోకి వెళ్తే, నా ఫేస్లో ఏమైనా మూవీ కనిపిస్తుందా అని ఆనంద్ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతున్న రుద్రాని చూసి, అసలు ఏం జరుగుతుంది రుద్ర ఇక్కడ? దాన్ని ఎందుకు అలా బయటకు నెట్టేశావు? శ్రియ రాగానే ఎందుకంత ఫైర్ అవుతున్నావు? మీరు బాగానే ఉన్నారు కదరా, సడన్గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నైట్ డిన్నర్కి కూడా వెళ్ళారు, ఆల్ ఆఫ్ ది సడన్ నువ్వెందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? వెయిట్, నేను శ్రియాతో డిన్నర్కి వెళ్తున్నట్టు నీతో నేను చెప్పలేదు. మరి నేను తను డిన్నర్కి వెళ్ళినట్టు నీకెలా తెలిసింది? ఓకే ఫైన్, అర్థమైంది. ఆ దెయ్యంనే చెప్పుంటుంది కదా అని గ్లాస్ డోర్ నుంచి శ్రియా వైపు సీరియస్గా చూస్తూ చెప్తాడు. శ్రియా నాకు మాత్రమే కాదు, మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేసి మరి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అండ్ మీ ఇద్దరు పిక్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి కదా. నేను దీని గురించి అడగాలనే నైట్ నీకు కాల్ చేశాను, బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తే కదా. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ ఆనంద్? నైట్ నేను నీకు కాల్ చేశాను కదా, వర్మ ప్రాజెక్ట్ ఫైనల్ చేయమని సీరియస్గా కూడా చెప్పాను. అప్పుడెందుకు నువ్వు దీని గురించి నాతో చెప్పలేదు అంటూ కోపంగా ఆనంద్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. రుద్ర నేను చెప్పేది విను అంటూ రుద్ర చూపులకి భయపడుతూ, నాకు తెలిసింది అప్పుడు కాదు, మిడ్-నైట్ 2కి శ్రియ పోస్ట్ పెట్టింది. అండ్ నేను వర్క్లో పడి కాస్త లేట్గా పడుకున్నాను. వర్క్ ఫినిష్ చేసి పడుకుందాం అనుకుంటూ ఉండగానే నోటిఫికేషన్స్ ఆగకుండా వస్తూ ఉంటే అప్పుడు చూశాను ఈ పోస్ట్. వెంటనే నీకు కాల్ చేశాను, బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు. ట్రస్ట్ మీ అంటూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఆనంద్ వైపు విసుగ్గా చూస్తూ ఆనంద్ను కాస్త వెనక్కి తోసి, షో ది పిక్స్ అంటూ సీరియస్గా చూస్తాడు. రుద్రాంశి గొంతులోని బేస్కి ఆనంద్కి చెమటలు పడతాయి. దాంతో వెంటనే పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి శ్రియ అకౌంట్ రుద్రాకి చూపిస్తాడు. అందులో శ్రియ టోటల్గా 6 పిక్స్ అప్లోడ్ చేసినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ 2 పిక్స్ బొకేతో తానే పోజ్ ఇచ్చిన పిక్స్, మిగిలిన 4 పిక్స్తో తను శ్రియ ఫుడ్ తింటున్నప్పుడు, బొకే తనకి ఇస్తున్నప్పుడు, అండ్ ఇంకా తను నవ్వుతూ శ్రియ వైపు చూస్తూ ఉన్నప్పుడు పిక్, ఇంకొకటి శ్రియ తను పక్కనే నిల్చుకొని ఉన్న పిక్స్ అన్నీ కూడా శ్రియ చాలా తెలివిగా రుద్రకి ఏమాత్రం డౌట్ రాకుండా తీపిచ్చిన పిక్స్. ఆ పిక్స్ చూసిన ఎవరైనా సరే ఇద్దరిని లవర్స్ అని అనుకోవడం కన్ఫర్మ్. అలా ఉన్నాయి ఆ పిక్స్ అన్నీ. అండ్ దాని కింద ఉన్న క్యాప్షన్ చూస్తూ ఉన్న రుద్ర దవడ కోపంతో బిగుసుకుంటుంది. అవర్ లవ్ షైన్స్ బ్రైటర్ ఎట్ నైట్ అని 2 హార్ట్ సింబల్స్ పెట్టి ఐ ఫౌండ్ మై ఫర్ ఎవర్ అని రాసుంటుంది. అది చూసిన రుద్ర కామెంట్స్ కూడా చూస్తాడు. అవన్నీ చూస్తూ కోపంతో వెళ్ళి దాన్ని లోపలికి పిలువు అని సీరియస్గా చూస్తూ మొబైల్ ఆనంద్కి ఇచ్చేస్తాడు. రుద్ర వదిలేరా, శ్రియాకి అర్థమయ్యేలా నేను చెప్తాను అంటూ రుద్రాని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉన్న ఆనంద్ వైపు సీరియస్గా చూడగానే సైలెంట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే శ్రియ నవ్వుతూ లోపలికి వస్తుంది. ఐ నో రుద్ర, నువ్వు డోర్ ఓపెన్ చేస్తావని నాకు తెలుసు, అందుకే బయటే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ అందరూ మన లవ్ సక్సెస్ పార్టీ అడుగుతున్నారు, ఎప్పుడు ప్లాన్ చేద్దాం రుద్ర? ఐ నో యువర్ వెరీ బిజీ, అందుకే నీ ఫ్రీ టైం చూసి పార్టీ ఇస్తానని చెప్పాను. అండ్ ఆనంద్, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూడాలి. ఎలాగో నువ్వు రుద్ర పియ్యే కాబట్టి అవన్నీ నీ డ్యూటీనే అనుకో. వాట్ యు సే రుద్ర? ఇది చావడానికి ఇక్కడ దాకా వచ్చినట్టుంది. అక్కడ వాడి ఎక్స్ప్రెషన్ చూసైనా వాగుడు కాసేపైనా ఆపచ్చు కదా. ఓ ఇంజన్ లేని బైక్ లాగా తెగ హీట్ ఎక్కిపోయి వాగుతూ ఉంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో అని రుద్ర మొహాన్ని చూసి కంగారుగా చూస్తూ ఉంటాడు ఆనంద్. ఏంటి రుద్ర, అప్పటి నుంచి నేనే మాట్లాడుతూ ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి అని అంటూ ఉన్న శ్రియ వాయిస్ అక్కడితో ఆగిపోతుంది. కారణం, శ్రియ గొంతు రుద్ర చేతుల్లో చిక్కిపోయి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. వాల్కి శ్రియాను లాక్ చేసిన రుద్ర తన వైపు పళ్ళు నూరుతూ, నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా నా పిక్స్ ఇన్స్టాలో పోస్ట్ చేసే ధైర్యం, అంత ధైర్యం వచ్చేసిందా నీకు అని అరవగానే రుద్ర వాయిస్కి శ్రియ గుండె ఆగినంత పనవుతుంది. రుద్ర వదులు అని శ్రియ కళ్ళల్లో నీళ్లు చూసి కష్టంగా ఊపిరి తీసుకుంటూ కనిపిస్తూ ఉన్న తన అవస్థను చూసి ఆనంద్ కంగారుగా రుద్ర చేపట్టుకుని వెనక్కి లాగడానికి ట్రై చేస్తాడు. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని ఒక మాట ఆనంద్కు చెప్పగానే, నేను నిన్ను లవ్ చేస్తున్నానా, ఎందుకలా అందరికీ తెలిసేలా పోస్ట్ పెట్టావు, ఆ పోస్ట్ డిలీట్ చెయ్యి అనగానే రుద్ర చెప్పినట్టు చెయ్యకపోతే ఎక్కడ చంపేస్తాడో అని భయం వేసి తన జీన్స్ పాకెట్లో నుండి మొబైల్ తీసుకుని వెంటనే పోస్ట్ డిలీట్ చేసింది కదరా, వదిలేసే రుద్ర అని చచ్చిపోయేలా ఉందిరా, ప్లీజ్ వదులు అంటూ ఆనంద్ బలవంతంగా రుద్రాని దూరంగా జరపగానే శ్రియ కష్టంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణభయంతో రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. డాడ్ ఏమైంది, అక్కడే ఆగిపోయారు అని నడుస్తూ సడన్గా ఆగిన మాదేశ్ చేయి పట్టుకొని అడుగుతూ ఉన్న హరిణి వైపు చూస్తూ,
ఆ ఏం లేదురా, నువ్వు హరీష్ వెళ్ళండి. నేను మీ మామ్ అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాము. నువ్వు హరీష్ జాగ్రత్తగా వెళ్ళండి అని తన కంగారు తగ్గించుకుంటూ చెప్తాడు. అదేంటి డాడ్ సడన్గా? అయినా ఇప్పుడేగా వచ్చారు, పైగా ఇంటికి కూడా రాలేదు, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు? కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత కావాలంటే వెళ్ళండి. లేదు హరిణి, ఇది చాలా ఎమర్జెన్సీ. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మీరు వెళ్ళండి, మేము వస్తాం కదా. హరీష్ తీసుకెళ్ళు అని కొడుక్కి సైగ చేయగానే హరీష్ మాదే సైగలను అర్థం చేసుకొని, హరిణి డాడ్ వర్క్ అంటున్నాడు కదా, వాళ్ళని వెళ్ళనివ్వు, మనం వెళ్దాం పదా, నీకోసం చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చాను. అవునా, సరే పద అంటూ సంబరంగా చెప్తూ, డాడ్ మీరు వర్క్ అవ్వగానే వచ్చేసేయండి అని చెప్పి హరిణితో అక్కడ నుండి లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. ఏమైంది మాదేశ్, సడన్గా ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? పిల్లల్ని పంపించేసి మనం అంతా అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్న శ్వేత చేపట్టుకొని, ముందు నువ్వు ఇలా రా అని అక్కడే ఉన్న క్యాంటీన్కి తీసుకొని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఇందాక నేమ్ చెప్పావు అని టెన్షన్గా శ్వేత వైపు చూస్తూ అడుగుతాడు. మాదేశ్ వైపు విచిత్రంగా చూస్తూ మహదీర్ అని చెప్పగానే తల మీద చేతులు వేసుకొని, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు ఎవరికైతే వినయ్ను దూరంగా ఉంచాలి అనుకున్నానో వాడే వినయ్ను వెతుక్కుంటా వచ్చాడు. ఇక వాళ్ళని విడదీయడానికి నాకు ఈ జన్మ మొత్తం సరిపోదు. అయినా వైజాగ్లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చాడు అంటూ కోపంగా అరుస్తున్న మాదేశ్ బిహేవియర్కి, వాడు ఎవడో వస్తే నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది మాదేశ్? నా పిండాకుడు జరిగింది. ఒసే పిచ్చి మొహమా, ఆ మహదీర్ గాడు సామాన్యుడు కాడు, వాడికి నాకు ముందు నుండి పడదు. అంతేకాదు ఆ సంధ్య అంటే మహదీర్కి చాలా ఇష్టం. సంధ్య చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చింది వాడే. అంతేకాదు ఆ సంధ్య దానికి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది నేనే అని చెప్పడానికి చాలా ట్రై చేసింది. కానీ దానికి మాట్లాడడానికి స్కోప్ లేక బతికిపోయాను. లేకపోతే ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. అప్పట్లో వాడు సంధ్య చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ వాడిని అది ఆలోచించకుండా డైవర్ట్ చేయడానికి నేను వినయ్ వాళ్ళ అమ్మని చంపాల్సి వచ్చింది. ఏంటి మీరు చెప్పేది అని షాక్ అవుతూ, ఆ శారద ప్రతాప్ వర్మ వైఫ్ హార్ట్అటాక్తో కదా చనిపోయింది, మరి మీరు చంపారంటారేంటి? నీ మొహం, ఆ మహదీర్ సంధ్య చెప్పింది ఆలోచిస్తూ ఎక్కడ నన్ను కనిపెట్టేస్తాడో అని భయం వేసి వాడిని ఆ విషయం నుండి డైవర్ట్ చేయడానికి నాకు ఆ ముసల్దాన్ని చంపక తప్పలేదు. అందుకే కదా ఎవరూ లేని టైం చూసి ఆ ముసల్దాన్ని నిద్రపోతున్న టైంలో మొహానికి దిండు పెట్టి నొక్కి చంపేసి అందరికీ హార్ట్అటాక్తో చచ్చింది అని కలరింగ్ ఇచ్చాను. అయినా మహదీర్ గారు వదిలిపెట్టలేదు, పోస్ట్ మార్టం చేయించాలి అని పట్టుపట్టాడు. కానీ నేను బెదిరించి ఆ డాక్టర్తో హార్ట్అటాక్ అని చెప్పి అక్కడితో ఎలాంటి క్లూ లేకుండా చేశాను. ఎలాగోలా మహదీర్ గారిని మేనేజ్ చేసి వాడిని డైవర్ట్ చేశాను. అక్కడే ఉంటే వాడు ఎప్పటికైనా కొంప కొల్లేరు చేస్తాడని ఇక్కడ వినయ్తో బ్రాంచ్ ఓపెన్ చేయించి మెల్లగా ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయించాను. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది అనే టైంకి వాడు మళ్ళీ శనిలాగా దాపరించాడు కదే అని తల పట్టుకొని, వాడి కొడుకు మాయాతో ఎక్కువ తిరుగుతున్నాడనే ఒక్క కారణంతో వాడికి జీవితాంతం కొడుకును దూరం చేశాను అని కసిగా చెప్తున్న మాదేశ్ని చూసి శ్వేత షాక్ అవుతుంది. మాదేశ్, నువ్వు మహదీర్ కొడుని దూరం చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు అనగానే మాదేశ్ శ్వేత వైపు చూస్తూ, నీకు నా గురించి తెలిసింది సగమే శ్వేత. నువ్వు నన్ను వెధవా కంత్రి అనుకుంటున్నావు కదా, నేను అంతకు మించి అని వికృతంగా నవ్వుతూ, ఆ మహదీర్ కొడుకు తెలిసి తెలియని ఏజ్లో కార్ డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ చేశాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్న మహదీర్ కళ్ళు కప్పి ఐసీయూలోకి డాక్టర్ గెటప్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్న వాడిని ఆక్సిజన్ మాస్క్ తీసేసి వాడు చచ్చేలా చేశాను. అంతటితో ఆగకుండా ఆ చచ్చిన వాడి ఫ్యామిలీను కావాలనే రెచ్చగొట్టి మహదీర్ ఇంటి మీద రాళ్ళు వేయించి అది భరించలేని మహదీర్ కొడుకు వల్ల తన పరువు మొత్తం పోయింది అని వాడు కొడుకుని తిట్టి కొట్టేశాడు. దాంతో వాడు భయపడి తండ్రి కొట్టాడు అని కోపం పెంచుకొని ఇంటి నుండి పారిపోయాడు. ఆ తర్వాత మహదీర్ కొడుకు కోసం పడే బాధ చూసి బాగా నవ్వుకున్నాను. అలా నా పగ ప్రతీకారం వాడి మీద తీర్చుకున్నాను. అక్కడితో అయిపోయింది అనుకున్న వాడి క్యారెక్టర్ మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఎందుకు ఓపెన్ అయిందో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ, లాభం లేదు, అక్కడ ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకోవాలి శ్వేత. మహదీర్ చాలా తెలివైన వాడు. అక్కడ ఈ పాటికే వినయ్ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి, జై బిహేవియర్ గురించి అన్నీ ఈ పాటికే వాడికి చెప్పేసి ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో ముందు మనం చూడాలి. నువ్వు పద, ఇప్పుడే అక్కడికి వెళ్దామంటూ షాక్లో ఉన్న శ్వేతను అలాగే కారులోకి తోసి రేణుకాను అడిగే అడ్రస్ షేర్ చేయించుకొని మరి అక్కడికి స్టార్ట్ అవుతారు.
కుమారి సిగ్గుపడుతూ ఇంట్లోకి వస్తూ హాల్లో ఒకవైపు కూర్చొని ఇందాక మాన్యాను అందరి ముందు ఇరికించేసింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్న జై అమర్ని చూసి సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం టీ తీసుకుని వచ్చి ట్రే జై ముందు పెడుతుంది. ట్రే వైపు చూసిన జై కామ్గా టీ కప్ తీసుకుంటూ ఉంటే అయ్యో సార్ అని గట్టిగా పిలవగానే అమర్ జై కుమారి వాయిస్కి ఉలిక్కిపడి హే ఏమైంది, ఎందుకలా అరిచావు అంటూ కుమారి వైపు చూస్తారు. ఈ కప్ అమర్ గారి కోసం, దాని పక్కన కప్ మీది అని చెప్తున్న కుమారి వైపు విచిత్రంగా చూస్తూనే ఇద్దరు ఎవరి కప్ వాళ్ళు తీసుకొని సిప్ చేస్తూ ఉండగా జై అమర్తో మాట్లాడుతూ అమర్ పట్టుకున్న సాసర్ వైపు చూసి షాక్ అవుతారు. ఏంట్రా ఏమైంది అలా చూస్తున్నావు అని ఒక చేత్తో కప్ మరో చేత్తో సాసర్ పట్టుకున్న అమర్ మొహాన్ని సాసర్ వైపు తిప్పి చూపిస్తాడు జై. వైట్ కలర్ సాసర్లో రెడ్ కలర్ లిప్స్టిక్తో ఐ లవ్ యూ అన్న లెటర్స్ చూసి ఇద్దరు షాక్ అయి కుమారి వైపు చూడగా కుమారి సిగ్గుపడుతూ కిచెన్లోకి పారిపోవడం చూసి ఇద్దరు పిచ్చెక్కుతుంది. అది చూసిన ఆద్య మాన్య హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఈ అప్డేట్లో మీకు స్టోరీలోని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రిలీజ్ చేశాము, అవేంటో గెస్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మీరు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి, లేదా లాజిక్ మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.